ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న ఒక ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటే అది గిబ్లీ ఎఫెక్ట్ అనమాట. అయితే ఈ గిబ్లీ ఎఫెక్ట్ ని మీరు ఉచితంగా ఎలా జనరేట్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మొదటగా గిబ్లీ ఎఫెక్ట్ ఇమేజ్ జనరేట్ చేయాలంటే కేవలం ChatGPTనే కాదు, ఆల్టర్నేటివ్ టూల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. నేనైతే మీకు ఉపయోగపడే కొన్ని ఏ వెబ్సైట్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మీకు చెప్పబోయే ఏఐ టూల్ చూసుకున్నట్లయితే getimage.ai అండి. getimage.ai లో అయితే ఈ వెబ్సైట్ యూస్ చేసుకుని మీరు గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అయితే అవుట్పుట్ కింద జనరేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ getimage.ai అనే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ప్రాంప్ట్ అయితే స్టూడియో గిబిల్ ఎన్ఎం స్టైల్ ఫ్యాంటసీ డీటెయిల్ అనేది మెన్షన్ చేయండి. దాని తర్వాత కిందకు వస్తే మీరు ఏదైతే ఇన్పుట్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఇమేజ్ అయితే ఇక్కడ ఇవ్వాలండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఈ నన్ను ఇమేజ్ అయితే నేను ఇన్పుట్ కింద అయితే ఇస్తున్నాను. ఆ దయ్యం సినిమా ఇమేజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ వన్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జనరేషన్ ఆప్షన్ చూపిస్తుంది. కొంత టైం తర్వాత మీరు ఇచ్చిన ఇమేజ్ కి గిబ్లీ స్టైల్లో అవుట్పుట్ అయితే వస్తుంది. నన్ను ఇమేజ్ ఇచ్చింది కాస్త మన గిబ్లీ స్టైల్లో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇంకొన్ని ఇమేజ్ కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. తాజ్ మహల్ ఇమేజ్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో గిబ్లీ స్టైల్లో మనకి తాజ్ మహల్ ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. కాకపోతే తాజ్ మహల్ కి దీనికి అవుట్పుట్ అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అంత ఎగ్జాక్ట్ గా అయితే అవుట్పుట్ అయితే రాలేదండి. మీరు కావాలంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇస్తాను. అవెంజర్ సంబంధించిన ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. అవుట్పుట్ ఇమేజ్ కావాలంటే పెంచుకోవచ్చు. నేను ఈసారి 3 ఇమేజెస్ అవుట్పుట్ కావాలని సెలెక్ట్ చేశాను. అందుకని ఇక్కడ 3 సెలెక్ట్ చేసి క్రియేట్ 3 ఇమేజెస్ మీద క్లిక్ చేశాను. సో మీరు 3 ఇమేజ్ అవుట్పుట్స్ అయితే చెక్ చేయొచ్చు. ఈ లోపల ఇంకొక ఇమేజ్ కూడా ఇస్తాను. ఒకవేళ సైమల్టేనియస్ గా జనరేట్ అవుతున్నా కూడా చెక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేశాను. అంబానీ గారి ఇమేజ్ ఇన్పుట్ అయితే ఇచ్చాను. సో ఆల్రెడీ జనరేట్ అవ్వట్లేదు. అలాగా ఈ లోపల మనకి అవుట్పుట్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. గిబుల్ స్టైల్లో వచ్చిన ఫస్ట్ ఇమేజ్ అనమాట ఇది. బట్ ఇది తల తోక లేకుండా అయితే వచ్చింది. చాలా మోకాలు అయితే ఎగిరిపోయినాయి. ఇందులో కూడా మనకి ఫేసెస్ అనేది సరిగ్గా క్లారిటీగా రాలేదు. నెక్స్ట్ వచ్చిన ఇమేజ్ కూడా అంతే అండి. మనకి ఎగ్జాక్ట్ గా అయితే రాలేదు. బట్ ఫేసెస్ అయితే వచ్చినాయి అనమాట. బట్ ఆ ఫేసెస్ పోలికలు అయితే మనకైతే కనిపించట్లేదు. నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన కొన్ని ఇమేజెస్ అనమాట ఇవి. ఇదైతే బాగానే వచ్చింది ఇమేజ్ అయితే. కొన్ని వరకు అంత డీటెయిల్ గా అయితే రావట్లేదు. ఇదైతే డీటెయిల్ గా వచ్చింది. మీరు గుర్తుపడితే ఇది ఏ సంబంధించిన ఫౌండర్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ ఇది. ఒకవేళ మీరు కావాలంటే NM-V2 కాకుండా కొంచెం డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు. ఆర్టిస్టిక్ ట్రై చేస్తే మీకు ఏమైనా కొత్తగా ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే కనుక అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నది ఇంకొక వెబ్సైట్ ఉందండి, insmind.com. ఈ వెబ్సైట్ లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇందులో పెద్ద క్రెడిట్స్ అయితే ఇవ్వట్లే. ఒక క్రెడిట్ మాత్రం ఇస్తున్నారు. దీంట్లో మరి ఫోటో టు గిబిల్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే ఇన్పుట్ ఇవ్వండి. నేను ఈ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో గిబిల్ స్టైల్ చూపిస్తుంది కదా, గిబిల్ 1 గిబిల్ 2 అని డిఫరెన్స్ ఉంది. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసి ప్రెసెంట్ గిబిల్ 1 సెలెక్ట్ చేసి జనరేట్ మీద నేను క్లిక్ చేశాను. సో మనకు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. జగన్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయొచ్చు. స్టాండర్డ్ క్వాలిటీ అయితే ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. బట్ క్వాలిటీ అయితే అంత క్వాలిటీ అవుట్పుట్ అయితే రావట్లా. చాలా బేసిక్ క్వాలిటీ వస్తుంది. మళ్ళీ దీనికి హై క్వాలిటీ ఇమేజ్ కావాలంటే ప్రో ప్యాక్ అయితే పెట్టేశారు. సో ఇందులో మీరు ఎక్కువ ఇమేజ్ జనరేట్ చేయడానికి అయితే లేదు. జస్ట్ ఒక ఇమేజ్ మాత్రమే ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉంది, geble.ai అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఇందులో మీరు ఇంకో చూసారా, ఇన్పుట్ ఇమేజ్ ఇలా ఇస్తే అవుట్పుట్ గిబుల్ స్టైల్ ఇలా అవుట్పుట్ వస్తుందని చెప్పారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ ఒకసారి ఇమేజ్ మాత్రం ఇస్తే మీ ఎటువంటి అకౌంట్ లాగిన్ అవసరం లేకుండా అవుట్పుట్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని వాడేశాను. ఇమేజ్ టు ఇమేజ్ జనరేటర్ మీదకి వెళ్ళండి. క్లిక్ టు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఇన్పుట్ ఇమేజ్ ఇద్దాం అనుకోండి దీని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇన్పుట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. కాకపోతే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ ను వాడేయడం వల్ల నాకు అవుట్పుట్ అనేది ఇలా జనరేట్ అవ్వలేదు అనమాట. ఓవరాల్ గా అయితే ఈ 2 వెబ్సైట్స్ లో అయితే నేను మీకు ఇప్పుడు చెప్పిన ఇమేజ్ ఈ కొత్త టూల్స్ ని యూస్ చేసుకుని అయితే మీరు ఫ్రీగా గిబిల్ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మీరు ChatGPT వచ్చినంత మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది ఈ వెబ్సైట్స్ లో అయితే మీకు అవుట్పుట్ అయితే రావట్లేదు. బట్ ప్రీవియస్ గా మనం ఏ తెలుగు ఛానల్ ఒక వీడియో చేసాము. దాంట్లో అయితే మనకు కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ చెప్పాం. అది కూడా మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ ఇమేజెస్ ఫ్రీగా జనరేట్ చేయాలనుకుంటే getimage.ai అనే ఒక వెబ్సైట్ నుంచి అయితే మీరు ఎక్కువ ఇమేజెస్ ని ఫ్రీగానే గిబిల్ స్టైల్ అయితే అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు. లేటెస్ట్ ఏ టూల్స్ కనుక ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.